ఇవాళ లంచ్కి కాలీఫ్లవర్ ఫ్రై చేశాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను వాటర్లో కాలీఫ్లవర్ని వేసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ దాకా బాయిల్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ 1 ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఇందులో నేను ఒక 2 పచ్చిమిర్చి దాకా వేసుకున్నాను. మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్స్ దాకా కారం వేసుకున్నాను. మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి. ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. లాస్ట్లో ఒక చిటికెడు గరం మసాలా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కాలీఫ్లవర్ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది. చపాతీతో అయినా రైస్తో అయినా ఒకసారి ట్రై చేయండి.